అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ బీకారు. సహాయక చర్యల అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని హెచ్చరించారు బాబు. ముద్దు నిద్ర వీడాలన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న అధికారుల తీరుతో భోజనం సరఫరా ఆలస్యమైందని సీఎంకు జిల్లా మంత్రి వివరించారు. వీఆర్లో ఉండి వరద బాధిత ప్రాంతాలకు వచ్చిన అధికారులు కావాలనే సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎంకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఆహారం పంపిణీలో జాప్యంపై సీఎం నివేదిక కోరారు. రైట్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అధికారుల తీరుకు సంబంధించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళ పనితీరుకు సంబంధించి రిపోర్ట్ కూడా కోరినట్టుగా తెలుసు. అసలు ఏం జరిగిందో మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, చక్రి మొత్తం మీద చూసుకుంటే ఇంకా కొంతమంది ఏపీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులు, ఎస్పీలు, డీజీలు, డిఐజీలు, అలాగే కలెక్టర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిట్ డీజీగా గతంలో వ్యవహరించిన కొల్లు రఘురామరెడ్డి, అలాగే డిఐజీ విజయరావు, అలాగే అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, విజయరావుపై కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు పని చేయకపోవడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయ చర్యలకు సంబంధించి కూడా మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించి పంపిణీ విషయంలో జాప్యం జరగడంపై సీఎం అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నిన్న సాయంకాలమే చంద్రబాబు చెప్పడం జరిగింది, ఈ రోజుకి 1,500,000, రేపటికి 3 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేయాలని చెప్పి. కానీ అధికారులు ఈ రోజు మధ్యాహ్నానికి కేవలం 2,20,000 మాత్రమే ప్యాకెట్లు తయారు చేసినట్టు కూడా తెలిసింది. దీనిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరొక వైపు బుడమేరు ముంపు ప్రాంతంలో కొంతమంది ఉన్నతాధికారుల తీరుతో పంపిణీలో జాప్యం జరిగిందని చెప్పి కూడా నీటిపారుదల శాఖ మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అక్కడ డ్యూటీ నిర్వహించిన గత సర్కార్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వారు అక్కడ చేయడం మూలంగానే పంపిణీ సక్రమంగా జరగకుండా ప్రజల్ని ఇబ్బందులు పాల్చేసి తద్వారా కొత్త ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి కూడా మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో జరిగిన వాటిని తాను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చానని చెప్పి మంత్రి ఒక స్లిప్పుపై రాసుకొని వచ్చి మరి ఎక్కడ ఏం జరిగింది, ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆ మంత్రులిద్దరూ కూడా చంద్రబాబుకి సమాచారం ఇచ్చారు. వీఆర్ లో ఉండి కూడా వరద బాధితులకి సహాయం చేయడం విషయంలో కూడా పూర్తి స్థాయిలో అధికారుల తీరు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు అని చెప్పి కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంట్లోకి వెళ్ళాలి, కానీ ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి రాజకీయ పోకడలు చేయడం సరైన పద్ధతి కాదు. అలాగే ఆహార పంపిణీ విషయంలో పూర్తి స్థాయిలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే అవసరమైతే ఈ రోజు సాయంకాలం లోపు పక్క జిల్లాలు ఏదైతే ఉన్నాయో పక్క జిల్లాల నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తెప్పించాలని చెప్పి సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తెప్పించాలని చెప్పి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఈ సహాయ చర్యలు, అలాగే వరదకు సంబంధించి కూడా ఒక సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఆ సీనియర్ అధికారి అనే దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే అధికారిని నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వరద బాధితులకు సంబంధించి పండ్లు, కూరగాయలు, మిగతా అంశాలు పంపిణీకి సంబంధించి ఏ రకంగా సాధ్యాలు ఏమిటనే దానికి సంబంధించి కూడా పరిశీలించాలని చెప్పి చంద్రబాబు అధికారులకైతే సూచన చేశారు. ముఖ్యంగా కూరగాయలు, ఫ్రూట్స్ పంపడానికి సంబంధించి అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు మంత్రుల దృష్టి తీసుకొచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు సాయంకాలం కల్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తామని చెప్పారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.